ఓం శాంతి. ఈరోజటి మురళి డేట్ 17 మే నెల 2021. సర్వాత్మలకు తండ్రి, టీచర్, సద్గురువు, నిరాకార జ్యోతిర్బిందువు స్వరూపుడు, జనన మరణ చక్రంలోకి రానివాడు భగవంతుడు, ఉన్నతోన్నతమైన వారు అయినటువంటి పరంపిత శివ పరమాత్మ యొక్క మహిమను ఈ పాఠ రూపంలో తెలుసుకుందాము. ఓం శివోహం ఓం శివోహం నిజానంద రూపం జ్ఞాన స్వరూపం ప్రకాశ స్వరూపం. ఓం శివోహం ఓం శివోహం ఓం శివోహం. ఒక వృద్ధ మానవ తనువును ఆధారంగా చేసుకొని వారిలో అవతరించి తన దివ్య కర్తవ్యాన్ని పూర్తి చేస్తారు. ఆ క్రమంలో వారికి ప్రజాపిత బ్రహ్మగా నామకరణం జరుగుతుంది. శివోహం శివోహం జ్ఞానస్వరూపం శివోహం శివోహం ప్రకాశస్వరూపం శివోహం శివోహం. కథ చెబుతా వినుక్షణం, కథను కోకు ఇది నిజం, కలియుగాన బ్రతకడం
కలవుతున్న ఆ క్షణం. లేఖరాజను పేరున హైదరాబాదు సింధు ఊరున దిగినాడొక మనిషిలాగా జగములకే వెలుగులా తనలో కలిగే అనుభవాలతో ఆత్మే సత్యం అనబడాలనే బాబా ధ్యానం అతడు చేసెను. కథ చెబుతా వినుక్షణం, కథను కోకు ఇది నిజం. కలియుగాన బ్రతకడం కలవుతున్న ఆ క్షణం. తొలిగా తన కలలో దైవాన్ని చూసెను, మలిగా తన స్వప్నం విలయాన్ని చూపెను. గదిలో ఒంటరిగా ధ్యానించు సమయము తనువే వెదజల్లెను ఒక కాంతి పుంజము. నోటి వెంట మాటలేవో దొరలి వచ్చెను, చాటు నుండి విన్నవారు విన్నవించెను. నిరతం శివ బాబాయని ధ్యానమందు మునిగెను. కథ చెబుతా వినుక్షణం, కథను కోకు ఇది నిజం. కలియుగాన బ్రతకడం కలవుతున్న ఆ క్షణం. ఆత్మే మన జ్ఞానం అని బోధపరిచెను, సర్వం పరమాత్మని చైతన్యపరిచెను. శివుడే తన బాబా అని నిశ్చయించెను, ధ్యానం తన లోకం అని బ్రతకసాగెను. దూర తీరమున్న ప్రజలు చేరి వచ్చెను, ఏళ్ల కొద్ది ధ్యాన ముద్రలోన మునిగెను. జ్ఞానం ఉదయించి అది ముక్తి మార్గమాయెను. కథ చెబుతా వినుక్షణం, కథను కోకు ఇది నిజం. కలియుగాన బ్రతకడం కలవుతున్న ఆ క్షణం. నా 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 తనననా తనననా నానా. ఇహమే ఈశ్వరమని నిర్మించి కేంద్రము మురళి క్రియ ద్వారా ధ్యానించి నిత్యము. బాబా తన తనువే చాలించి వెడలెను, దాది ప్రకాశమణి పట్టె పక్కము. తాను పోయి జానకి దాది వచ్చెను, విదేశాల పుట్టుకొచ్చే ధ్యాన సంద్రము. మురళి ఒక రవళై మ్రోగింది విశ్వవ్యాప్తము. కథ చెబుతా వినుక్షణం, కథను కోకు ఇది నిజం. కలియుగాన బ్రతకడం కలవుతున్న ఆ క్షణం. ఓం శాంతి. భగవాన్ వాచ. మధురమైన పిల్లలు, పిల్లలైన మిమ్మల్ని తమ వలె మహిమా యోగ్యులుగా తయారు చేసేందుకు పరమాత్మ వచ్చారు. పరమాత్మ మహిమ ఏదైతే ఉందో దానిని ఇప్పుడు మీరు ధారణ చేస్తారు. మధురమైన పిల్లలు, పిల్లలైన మిమ్మల్ని తమ వలె మహిమా యోగ్యులుగా తయారు చేసేందుకు శివ్ బాబా వచ్చారు. బాబా మహిమ ఏదైతే ఉందో దానిని ఇప్పుడు మీరు ధారణ చేస్తారు. ప్రశ్న: భక్తి మార్గంలో ప్రియుడైన పరమాత్మను గురించి పూర్తిగా తెలియకపోయినా కూడా ఏ మాటను
చాలా ప్రేమతో అంటారు మరియు గుర్తు చేస్తారు. భక్తి మార్గంలో ప్రియుడైన పరమాత్మని గురించి పూర్తిగా తెలియకపోయినా కూడా ఏ మాటను చాలా ప్రేమతో అంటారు మరియు గుర్తు చేస్తారు. జవాబు: ఓ ప్రియతమా, మీరు వచ్చినట్లయితే మేము కేవలము మిమ్మల్నే గుర్తు చేస్తాము మరియు అన్నిటి నుండి బుద్ధి యోగాన్ని తొలగించి మీతోటి జోడిస్తాము అని చాలా ప్రేమగా పరమాత్మతో అంటారు మరియు గుర్తు చేస్తారు. కావున ఓ పిల్లలు, నేను వచ్చి ఉన్నాను, కావున దేహీ అభిమానిగా అవ్వండి అని ఇప్పుడు పరమాత్మ చెప్తున్నారు. మీ మొదటి కర్తవ్యము ప్రేమగా పరమాత్మని గుర్తు చేయటము. ఓ ప్రియతమా, మీరు వచ్చినట్లయితే మేము కేవలము మిమ్మల్నే గుర్తు చేస్తాము మరియు అన్నిటి నుండి బుద్ధి యోగాన్ని తొలగించి మీతోటి జోడిస్తాము అని చాలా ప్రేమగా శివ్ బాబాతో అంటారు మరియు గుర్తు చేస్తారు. కావున ఓ పిల్లలు, నేను వచ్చి ఉన్నాను, కావున దేహీ అభిమానిగా అవ్వండి అని ఇప్పుడు శివ్ బాబా అంటున్నారు. మీ మొదటి కర్తవ్యము ప్రేమగా శివ్ బాబాని గుర్తు చేయటము. ఓం శాంతి. శరీరమును అద్దెకు తీసుకున్న పరమపిత పరమాత్మ తాను సాధారణ వృద్ధ మానవుని తనువులోకి వస్తాను అని మధురాతి మధురమైన జీవాత్మలకు అర్థం చేయిస్తున్నారు. నేను వచ్చి అనేక మంది పిల్లలను చదివిస్తాను. బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణ పిల్లలకే అర్థం చేయిస్తారు. మరి తప్పకుండా నోటి ద్వారానే అర్థం చేయిస్తారు కదా. వారు ఎవరికి అర్థం చేయిస్తారు? పిల్లలు, మీరు నన్ను భక్తి మార్గంలో పిలుస్తూ వచ్చారు. ఓ పతిత పావన అని విశేషంగా భారతీయులు మరియు ప్రపంచమంతా పిలుస్తూ ఉంటారు. భారతదేశమే పావనంగా ఉండేది. మిగిలిన వారంతా శాంతిధామంలో ఉండేవారు. సత్య త్రేత యుగాలు అని వేటిని అంటారో, ద్వాపర కలియుగాలు అని వేటిని అంటారో పిల్లలు కూడా స్మృతిలో ఉంచుకోవాలి. అందులో ఎవరెవరు రాజ్యం చేసేవారో మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. ఏ విధంగా బాబాకు రచన ఆది మధ్య అంతిమ జ్ఞానం ఉందో అలాగే మీ బుద్ధిలో కూడా ఉంది. బాబా వచ్చి ఏ జ్ఞానమునైతే ఇస్తారో అది పిల్లలలో కూడా తప్పకుండా ఉండాలి. శివ్ బాబా వచ్చి పిల్లలను తమ సమానంగా తయారు చేస్తారు. బాబాకు ఎంత మహిమ ఉందో పిల్లలకు అంతే మహిమ ఉంది. బాబా పిల్లలను ఎక్కువ మహిమాయోగ్యులుగా తయారు చేశారు. ఎల్లప్పుడూ వీరి ద్వారా శివ్ బాబాయే అర్థం చేయిస్తున్నారు అని భావించండి. ఆత్మయే పరస్పరం మాట్లాడుతుంది, కానీ మనుషులు దేహాభిమానులుగా ఉన్న కారణంగా ఫలానా వ్యక్తి చదివిస్తున్నాడు అని భావిస్తున్నారు. వాస్తవానికి అంతా ఆత్మయే చేస్తుంది. ఆత్మయే పాత్రను అభినయిస్తుంది. కావున దేహీ అభిమానులుగా అవ్వాలి. గడియ గడియ స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఎప్పటి వరకైతే స్వయాన్ని ఆత్మగా భావించరో అప్పటి వరకు బాబాను కూడా స్మృతి చేయలేరు, మరిచిపోతారు. మీరు ఎవరి సంతానమో అని మిమ్మల్ని అడిగితే మేము శివ్ బాబా పిల్లలము అని అంటారు. విజిటర్స్ బుక్లో కూడా మీ తండ్రి ఎవరు అన్న ప్రశ్న వ్రాయబడి ఉంది. అప్పుడు వారు వెంటనే దేహం యొక్క తండ్రి పేరును తెలియజేస్తారు. అచ్చా, ఇప్పుడు ఆత్మ తండ్రి పేరేంటో తెలియచేయండి అని అంటే కొందరు కృష్ణుని పేరును, కొందరు హనుమంతుని పేరును వ్రాస్తారు. లేకపోతే మాకు తెలియదు అని వ్రాస్తారు. అరే, మీకు లౌకిక తండ్రిని గురించి తెలుసు, కానీ ఎల్లప్పుడూ దుఃఖములో స్మృతి చేసే
ఆ పార్లౌకిక తండ్రిని గురించి మీకు తెలియదా? భగవంతుడా దయ చూపించు అని కూడా అంటారు. భగవంతుడా ఒక సంతానముని ఇవ్వండి అని అంటారు. అలా కోరుకుంటారు కదా. ఇప్పుడు తండ్రి పూర్తిగా సహజమైన విషయాన్ని తెలియచేస్తున్నారు. మీరు దేహాభిమానములో ఎక్కువగా ఉంటారు, కావుననే శివబాబా ఇచ్చే వారసత్వపు నష ఎక్కడం లేదు. నిజానికి మీకు చాలా నష ఎక్కి ఉండాలి. భగవంతుడితో కలిసేందుకు భక్తి చేస్తారు. యజ్ఞ తప దాన పుణ్యాదులు చేయడం కూడా భక్తియే. అందరూ ఒక్క భగవంతుడినే తలుచుకుంటారు. నేను మీ పతులకు పతిని, తండ్రులకు తండ్రిని, అందరూ తండ్రి అయిన భగవంతుడిని తప్పకుండా స్మృతి చేస్తారు. ఆత్మయే స్మృతి చేస్తుంది. బ్రుకుటి మధ్యలో మెరుస్తున్న ఓ అద్భుత తార అని అంటారు. కానీ అర్థం చేసుకోకుండా ఏదో నామమాత్రంగా అలా అనేస్తారు. దాని రహస్యాన్ని గురించి వారికి ఏమీ తెలియదు. మీకు ఆత్మని గురించే తెలియనప్పుడు ఆత్మిక తండ్రిని గురించి ఎలా తెలుసుకోగలరు? భక్తి మార్గంలో సాక్షాత్కారాలు జరుగుతాయి. భక్తి మార్గంలో పూజ కొరకు పెద్ద పెద్ద లింగాలని పెడతారు. ఎందుకంటే బిందువు రూపమును చూపించినట్లయితే ఎవరు అర్థం చేసుకోలేరు. ఇది సూక్ష్మమైన విషయము. పరమాత్మను అఖండ జ్యోతి స్వరూపము అని అంటారు. అతడికి ఎంతో పెద్ద రూపము ఉండి ఉంటుంది అని మనుషులు అంటారు. బ్రహ్మ సమాజం వారు జ్యోతిని పరమాత్మ అని అంటారు. పరమపిత పరమాత్మ ఒక బిందువు అని ప్రపంచంలో ఎవరికీ తెలియదు. కావుననే కన్ఫ్యూజ్ అయ్యారు. మేము ఎవరిని స్మృతి చేయాలి బాబా అని పిల్లలు కూడా అంటారు. అతడు చాలా పెద్ద లింగమని మేము విన్నాము. అతడిని స్మృతి చేస్తూ వచ్చాము. ఇప్పుడు బిందువుని ఎలా స్మృతి చేయాలి అంటారు. అరే ఆత్మ అయిన నీవు కూడా ఒక బిందువే, తండ్రి కూడా బిందువే. ఆత్మను పిలుస్తారు. వారు తప్పకుండా వచ్చి ఇక్కడే కూర్చుంటారు కదా. భక్తి మార్గంలో సాక్షాత్కారాలు ఏవైతే జరుగుతాయో అవన్నీ భక్తికి సంబంధించినవి. భక్తి కూడా ఒక్కరినే చేయరు, అనేకులను భగవంతునిగా చేసేశారు. భక్తులు ఎవరైతే భక్తి చేస్తూ ఉంటారో వారిని భగవంతుడు అని ఎలా అంటారు? పరమాత్మ సర్వవ్యాపి అయినట్లయితే మరి ఎవరి భక్తిని చేస్తున్నారు? అందులోనూ భిన్న భిన్న రకాలుగా భక్తి చేస్తూ ఉంటారు. పిల్లలు మేము ఇంకా అనేక సంవత్సరాలు జీవిస్తాము అని భావించకండి. ఇప్పుడు సమయం చాలా దగ్గర పడుతూ ఉంటుంది అని బాబా అర్థం చేయిస్తున్నారు. బాబా బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తారు అని నిశ్చయం ఉంచాలి. నేను ఇతడి ద్వారా మీకు సృష్టి ఆది మధ్య అంతిమ రహస్యాలను తెలియచేస్తాను అని స్వయంగా శివ బాబాయే చెబుతున్నారు. బ్రహ్మ ద్వారా స్థాపన అని కూడా అంటారు. క్రొత్త ప్రపంచాన్ని విష్ణుపురి అంటారు అని అనగా విష్ణువు 2 రూపాలు లక్ష్మీనారాయణులు రాజ్యం చేస్తారు అని వారికి తెలియదు. అసలు విష్ణువు ఎవరో ఎవరికీ తెలియదు. ఈ బ్రహ్మ సరస్వతులే మళ్ళీ విష్ణువు 2 రూపాలైన లక్ష్మీనారాయణులుగా అయ్యి పాలన చేస్తారు అని మీకు మాత్రమే తెలుసు. బ్రహ్మ ద్వారా స్థాపన, ఆ తర్వాత విష్ణుపురి అనగా స్వర్గ పాలనను చేస్తారు. బాబా జ్ఞానసాగరుడు అని, మనుష్య సృష్టికి బీజరూపుడు అని మీ బుద్ధిలోకి రావాలి. వారికి ఈ డ్రామా ఆది మధ్య అంతిమాలను గురించి తెలుసు. శివ బాబాయే పతిత పావనుడు. బాబా కర్తవ్యమే మీ కర్తవ్యము. వీరు కూడా పతితుల నుండి పావనులుగా తయారు చేస్తారు. ప్రపంచంలో ఒక తండ్రికి 3 లేక 4 పిల్లలు ఉంటే అందులో ఒకతను చాలా ఉన్నత స్థానానికి చేరుకుంటాడు, ఇంకొకతను పూర్తిగా క్రింద పడిపోతాడు. ఇక్కడ బాబా మీకు ఒకే వ్యాపారాన్ని నేర్పిస్తున్నారు.
మీరు పతితులను పావనులుగా చేయండి అని చెబుతున్నారు. నన్ను స్మృతి చేయమని శివబాబా తెలియచేస్తున్నారు అన్న లక్ష్యాన్ని మీరు అందరికీ ఇవ్వండి. భగవద్గీతలో కృష్ణ భగవాన్ వాచ అని తప్పుగా వ్రాశారు. భగవంతుడు నిరాకారుడు అని, పునర్జన్మ రహితుడు అని మీరు అర్థం చేయించాలి. ఇదే పెద్ద పొరపాటు చేశారు. ఇప్పుడు పిల్లలైన మీరు కృష్ణపురికి యజమానులుగా అవుతున్నారు. కొందరు రాజధానిలోకి వస్తారు, కొందరు ప్రజల్లోకి వస్తారు. కృష్ణపురి అని అంటారు ఎందుకంటే కృష్ణుడు అందరికీ చాలా ప్రియమైనవాడు. పిల్లలు ప్రియంగా ఉంటారు కదా. పిల్లలకు కూడా తల్లిదండ్రులపై ప్రేమ ఉంటుంది. ఆ తర్వాత ప్రేమ చెదిరిపోతుంది. ఇప్పుడు మీరు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. ఆత్మాభిమానులుగా అవ్వండి. తండ్రి కూడా నిరాకారుడే. అర్థం చేయించేందుకు ఇక్కడ శరీరాన్ని తీసుకోవలసి ఉంటుంది. శరీరం లేకుండా అర్థం చేయించలేరు. మీకు మీ శరీరం ఉంది. బాబా అద్దెకు తీసుకుంటారు. అనగా శివ బాబా బ్రహ్మ బాబా యొక్క శరీరాన్ని అద్దెకు తీసుకుంటారు. అంతేకాని ఇందులో ప్రేరణ మొదలైన విషయాల మాటే లేదు. నేను ఈ శరీరాన్ని ధరించి పిల్లలను చదివిస్తాను. ఎందుకంటే తమో ప్రధానంగా అయిపోయిన మీ ఆత్మను సతో ప్రధానముగా చేయాలి. పతిత పావన రండి అని కూడా మీరు పిలుస్తారు, కానీ దాని అర్థాన్ని తెలుసుకోరు. మరి శివ బాబా వచ్చి ఎలా పావనంగా తయారు చేస్తారో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. సత్యయుగంలో కేవలము మన చిన్న వృక్షం మాత్రమే ఉంటుంది. మీరు స్వర్గంలోకి వెళతారు. మిగిలిన ఎన్ని ఖండాలు ఏవైతే ఉన్నాయో వాటి నామరూపాలే సత్యయుగంలో ఉండవు. భారతఖండమే స్వర్గంగా ఉంటుంది. పరంపిత శివ పరమాత్మయే వచ్చి స్వర్గస్థాపన చేస్తారు. ఇప్పుడు ఇది నరకంగా ఉంది. దేవతల రాజ్యము ప్రాచీన భారతఖండంలోనే ఉంటుంది. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు వారి మందిరాలు, చిత్రాలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. ఇది భారతదేశం యొక్క విషయమే. ఇది భారతవాసులెవ్వరి బుద్ధిలోకి రాదు. భారతదేశం స్వర్గంగా ఉండేది అని, ఈ లక్ష్మీనారాయణులు అధిపతులుగా ఉండేవారు అని, మరియు అప్పుడు ఇంకే ఇతర ఖండము లేదు అని ఎవరి బుద్ధిలోనూ లేదు. ఇప్పుడు అనేక ధర్మాలు వచ్చేసాయి. భారతవాసులు ధర్మభ్రష్టులుగా, కర్మభ్రష్టులుగా అయిపోయారు. కృష్ణుడిని శ్యామసుందరుడు అని అంటారు, కానీ దాని అర్థాన్ని తెలుసుకోరు. తప్పకుండా ఇతడు నల్లగా ఉండేవాడు కదా. కృష్ణుని సర్పం కాటేసింది అని, కావున నల్లగా అయ్యాడు అని అంటారు. అతడు సతయుగం యొక్క యువరాజు. మరి అతడు నల్లగా ఎలా అయ్యాడు? ఇప్పుడు మీరు ఈ విషయాలను అర్థం చేసుకున్నారు. కృష్ణుడి తల్లిదండ్రులు కూడా ఇప్పుడు చదువుతున్నారు. ఆ తల్లిదండ్రుల కన్నా కృష్ణుడు ఉన్నతంగా మహిమ చేయబడ్డాడు. అతడి తల్లిదండ్రులకు పెద్ద పేరేమీ లేదు. లేకపోతే ఏ తల్లిదండ్రులకైతే ఇటువంటి సంతానము జన్మించాడో ఆ తల్లిదండ్రులు కూడా నిజానికి ప్రియంగా ఉండాలి, కానీ అలా ఉండరు. మహిమ అంతా రాధాకృష్ణులదే. తల్లిదండ్రులకు మహిమ ఏమీ లేదు. మీ బుద్ధిలో జ్ఞానం ఉంది. జ్ఞానము అనగా పగలు, భక్తి అనగా రాత్రి. అంధకారమయమైన రాత్రిలో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. మీరు ఇంట్లో ఉండండి, ఈ సేవను కూడా చేస్తూ ఉండండి అని పిల్లలైన మీకు ఇప్పుడు అర్థం చేయించడం జరుగుతుంది. ఆ ఒక్క ప్రియునికి మీరు అరకల్పపు ప్రేయసులు అని మీరు ఎవరికైనా అర్థం చేయించండి. భక్తి మార్గంలో అందరూ శివబాబాని స్మృతి చేస్తారు కాబట్టి అందరూ ప్రేయసులే కదా. కానీ ప్రియుడిని గురించి పూర్తిగా వారికి తెలియదు. ఎంతో ప్రేమగా స్మృతి చేస్తారు. ఓ ప్రియతమా, ఇప్పుడు మీరు వచ్చినట్లయితే మేము ఇక కేవలము మిమ్మల్ని ఒక్కరినే స్మృతి చేస్తాము. మిగిలిన వారందరి నుండి బుద్ధి యోగాన్ని త్రెంచి
మీతోటే జోడిస్తాము అని అంటారు. ఇలా పాడేవారు కదా. కానీ ఆ తండ్రి నుండి తమకు ఏ వారసత్వం లభిస్తుందో ఎవరికీ తెలియదు. మీరు దేహీ అభిమానులుగా అవ్వండి. శివ్ బాబాను స్మృతి చేయడం పిల్లలైన మీ మొట్టమొదటి కర్తవ్యము అని బాబా ఇప్పుడు అర్థం చేయిస్తున్నారు. అబ్బాయి ఎప్పుడూ తండ్రిని, కూతురు ఎప్పుడూ తల్లిని స్మృతి చేస్తారు. ఎందుకంటే ఒకే జాతి కదా. నేను తండ్రికి వారసుడిగా అవుతాను అని అబ్బాయి భావిస్తాడు. కూతురు అలా అన్నది కదా. నేను పుట్టింటి నుండి అత్తవారింటికి వెళ్ళవలసి ఉంటుంది అని భావిస్తుంది. ఇప్పుడు మీకు నిరాకార మరియు సాకార పుట్టినిల్లు ఉన్నాయి. ఓ పరమపిత పరమాత్మ దయ చూపించండి అని పిలుస్తారు. మా దుఃఖాలను హరించండి, సుఖముని ఇవ్వండి, మమ్మల్ని ముక్తులను చేయండి, మాకు మార్గదర్శకునిగా అవ్వండి అని అంటారు. కానీ దాని అర్థాన్ని గురించి పెద్ద పెద్ద విద్వాంసులు, ఆచార్యులకు కూడా తెలియదు. బాబా అందరి ముక్తి ప్రదాత, వారే అందరికీ కళ్యాణకారి. మిగిలిన వారు తమ కళ్యాణమునే చేసుకోలేనప్పుడు ఇక ఇతరుల కళ్యాణమును ఎలా చేయగలరు? నేను గుప్తంగా వస్తాను అని ఇక్కడ శివ్ బాబా అంటారు. ఖుదా దోస్త్ అనగా స్నేహితుడైన భగవంతుని కథను గురించి విన్నారు కదా. ఇప్పుడు ఇది కలియుగానికి మరియు సత్యయుగానికి మధ్యన ఉన్న వారధి. ఇప్పుడు ఆ తీరానికి వెళ్ళాలి. ఖుదా శివ్ బాబాయే. వారు స్నేహితుడు కూడా. మాతా, పిత మరియు శిక్షకుని పాత్రను కూడా అభినయిస్తారు. ఇక్కడ మీకు సాక్షాత్కారాలు జరిగితే ఇంద్రజాలం అయింది అని అంటారు. సాక్షాత్కారాలు నవదా భక్తి చేసేవారికి కూడా జరుగుతాయి. చాలా చురుకైన భక్తులు ఉంటారు. దర్శనమివ్వకపోతే మేము తల ఖండించుకుంటాము అని అంటారు. అప్పుడు సాక్షాత్కారాలు జరుగుతాయి. వారిని నవదా భక్తులు అని అంటారు. కానీ ఇక్కడ నవదా భక్తి విషయం ఏదీ లేదు. ఇంట్లో కూర్చొని కూడా చాలామందికి సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. దివ్య దృష్టి తాళం చెవి నా వద్ద ఉంది అని బాబా అంటారు. అర్జునుడికి కూడా నేను దివ్య దృష్టిని ఇచ్చాను కదా. ఈ వినాశనాన్ని చూడు, నీ రాజ్యాన్ని చూడు, ఇప్పుడు నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే ఈ విధంగా అవుతావు అని శివ్ బాబా బ్రహ్మ బాబాకి తెలియజేశారు. కృష్ణుడు ఎవరో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మందిరాలు తయారు చేసే వారికి ఇవి తెలియవు. విష్ణువు ద్వారా పాలన జరుగుతుంది. 4 భుజాల అర్థము 2 భుజాలు పురుషునివి, 2 భుజాలు స్త్రీవి. విష్ణువు 2 రూపాలే లక్ష్మీనారాయణులు. కానీ ఏమీ అర్థం చేసుకోరు. దేని జ్ఞానము లేదు. శివ్ బాబా జ్ఞానము లేదు, విష్ణువు జ్ఞానము లేదు. మొట్టమొదట బాబా ఆకర్షణ ఉండేది. చాలామంది వచ్చేవారు. ప్రారంభంలో వాకిలి అంతా నిండిపోయేది. జడ్జీలు, బ్యారిస్టర్లు అందరూ వచ్చేవారు. ఆ తర్వాత వికారాల యుద్ధం ప్రారంభమైంది. పిల్లలు జన్మించకపోతే సృష్టి ఎలా నడుస్తుంది? సృష్టి ఈ విధంగా వృద్ధిని పొందే నియమం ఉంది కదా అని అంటారు. కానీ భగవాను బాద్షా, కామం మహాశత్రువు, దానిపై మీరు ఇప్పుడు విజయాన్ని పొందాలి అని భగవద్గీతలో ఉన్న విషయాన్నే మరిచిపోయారు. స్త్రీ పురుషులు ఇరువురు కలిసి వచ్చినట్లయితే వారికి జ్ఞానమునివ్వండి, ఒంటరిగా వచ్చిన వారికి ఇవ్వకండి అని వారు అన్నారు. ఇరువురు వస్తేనే ఇవ్వగలము కదా. చూడండి, ఇరువురికి కలిపి జ్ఞానమును ఇచ్చినా కూడా ఒకరు జ్ఞానాన్ని తీసుకుంటారు, మరొకరు తీసుకోరు. వారి భాగ్యంలో లేకపోతే ఏం చేయగలము? ఒకరు హంసగా, ఇంకొకరు కొంగగా అయిపోతారు. ఇక్కడ బ్రాహ్మణులైన మీరు దేవతల కన్నా ఉత్తములు. మేము ఈశ్వరీయ సంతానము, శివ్ బాబాకు పిల్లలము అని మీకు తెలుసు. అక్కడ స్వర్గంలో మీకు ఈ జ్ఞానము ఉండదు. అలాగే నిరాకారి లోకమైన ముక్తిధామంలో ఉన్నప్పుడు కూడా ఈ జ్ఞానము ఉండదు. ఈ జ్ఞానము శరీరంతో పాటు సమాప్తమైపోతుంది.
ఒక్క శివ బాబాయే చదివిస్తున్నారు అన్న జ్ఞానము ఇప్పుడు మీకు ఉంది. ఇప్పుడు ఈ ఆట పూర్తవుతుంది. ఇక్కడ నటులందరూ ఉన్నారు, శివ బాబా కూడా వచ్చి ఉన్నారు. ఇంకా మిగిలి ఉన్న ఆత్మలు కూడా పరంధామం నుండి వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే అందరూ ఇక్కడికి వచ్చేస్తారో అప్పుడు వినాశనం అవుతుంది. ఆ తర్వాత అందరినీ బాబా తనతో పాటు తీసుకువెళతారు. అందరూ వెళ్ళవలసిందే. ఈ పతిత ప్రపంచం వినాశనం కానున్నది. అచ్చా, मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. ओम शांति. धारण కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, పతితుల నుండి పావనులుగా తయారు చేసే ఏ వృత్తిని బాబా చేపట్టారో అదే వృత్తిని మీరు చేపట్టాలి. బాబాను స్మృతి చేయండి మరియు పావనులుగా అవ్వండి అన్న లక్ష్యాన్ని అందరికీ ఇవ్వాలి. పతితుల నుండి పావనులుగా తయారు చేసే ఏ వృత్తిని శివ్ బాబా చేపట్టారో అదే వృత్తిని మీరు చేపట్టాలి. బాబాను స్మృతి చేయండి మరియు పావనులుగా అవ్వండి అన్న లక్ష్యాన్ని అందరికీ ఇవ్వాలి. సెకండ్ పాయింట్, ఈ బ్రాహ్మణ జీవితము దేవతల కన్నా ఉత్తమమైన జీవితము అన్న ఈ నశాలో ఉండాలి. బుద్ధి యోగము అన్ని వైపుల నుంచి తెంచి ఒక్క ప్రియుడైన శివ బాబానే స్మృతి చేయాలి. ఈ బ్రాహ్మణ జీవితము దేవతల కన్నా ఉత్తమమైన జీవితము అన్న ఈ నశాలో ఉండాలి. బుద్ధి యోగము అన్ని వైపుల నుండి త్రెంచి ఒక్క ప్రియుడైన శివ బాబానే స్మృతి చేయాలి. వరదానము. ఆసక్తిని అనాసక్తిలోకి పరివర్తన చేసే శక్తి స్వరూప భవ. ఆసక్తిని అనాసక్తిలోకి పరివర్తన చేసే శక్తి స్వరూపులుగా కండి. విస్తారము. శక్తి స్వరూపులుగా అయ్యేందుకు ఆసక్తిని అనాసక్తిలోకి పరివర్తన చేయండి. మీ దేహముపై, సంబంధాలపై, ఏ పదార్థంలోనైనా ఎక్కడైనా ఒకవేళ ఆసక్తి ఉన్నట్లయితే మాయ కూడా రాగలదు మరియు శక్తి రూపులుగా అవ్వజాలరు. కావున మొదటగా అనాసక్తులుగా అవ్వండి. అప్పుడు మాయ విఘ్నాలను ఎదిరించగలరు. విఘ్నాలు వచ్చినప్పుడు అరవటము లేక గాబరా పడడమునకు బదులుగా శక్తి రూపమును ధారణ చేసినట్లయితే విఘ్న వినాశకులుగా అవుతారు. శక్తి రూపులుగా అయ్యేందుకు ఆసక్తిని అనాసక్తిలోకి పరివర్తన చేయండి. మీ దేహంపై, సంబంధాలపై, ఏ పదార్థంలోనైనా ఎక్కడైనా ఒకవేళ ఆసక్తి ఉన్నట్లయితే మాయ కూడా రాగలదు మరియు శక్తి రూపులుగా అవ్వజాలరు. కావున మొదటగా అనాసక్తులుగా అవ్వండి. అప్పుడు మాయ విఘ్నాలను ఎదిరించగలరు. విఘ్నాలు వచ్చినప్పుడు అరవటము లేక గాబరా పడడమునకు బదులుగా శక్తి రూపమును ధారణ చేసినట్లయితే విఘ్న వినాశకులుగా అవుతారు. స్లోగన్. దయ నిస్వార్థముగా మరియు మోహముక్తముగా ఉండాలి, స్వార్థముతో కాదు. దయ నిస్వార్థముగా మరియు మోహము లేకుండా ఉండాలి, స్వార్థముతో కాదు. అమూల్య రత్నము. అవ్యక్త మురళి 25 అక్టోబర్ 1969. బుద్ధి యోగాన్ని ఒక్క పరమాత్మతో జోడించడం వలన కలిగే ప్రాప్తులు. 1.
పూర్తి జ్ఞానం కలుగుతుంది. రెండవది, స్మృతి కూడా సదా ఉంటుంది. మూడవది, సర్వ సంబంధాలు ఒక్క శివ్ బాబాతో ఉంటాయి. నాలుగవది, ఏకరస స్థితి కూడా కలుగుతుంది. మనం చేసే కర్మ మరియు మన నడవడిక ఇతరులకు పాఠం నేర్పేలా ఉండాలి. ఏదైనా విషయంలో ఓటమి పొందకూడదు అంటే ఫాలో ఫాదర్. ఎప్పుడైనా ఎక్కడైనా ఓటమి చవిచూసే కార్యాలు చేయాల్సి వచ్చినప్పుడు నేను బాబాను అనుసరిస్తున్నానా అని గుర్తు చేసుకోవాలి. అలా చేయడం వల్ల అటువంటి ఆ కార్యాలకు కొంత బ్రేక్ పడుతుంది. ఆ కార్యం చెయ్యగలుగుతామా లేదా అనే నిర్ణయం చెయ్యగలుగుతారు. కావున ఫాలో ఫాదర్ అనగా తండ్రిని అనుసరించడం వల్ల ఫ్లోలెస్ అనగా మచ్చలేని వారిగా తయారవుతారు. ఎంతెంత అవ్యక్త స్థితిని అనుభవం చేస్తారో అంతే అవ్యక్త మధువనంకు ఆకర్షితులవుతారు. ఇప్పుడు వ్యక్త మధువనం లేదు. బుద్ధి యోగాన్ని ఒక్క పరమాత్మతో జోడించడం వలన కలిగే ప్రాప్తులు. ఫస్ట్ పాయింట్, పూర్తి జ్ఞానం కలుగుతుంది. రెండవది, స్మృతి కూడా ఉంటుంది. మూడవది, సర్వ సంబంధాలు ఒక్క శివ్ బాబాతో ఉంటాయి. నాలుగవది, ఏకరస స్థితి కూడా కలుగుతుంది. మనం చేసే కర్మ మరియు మన నడవడిక ఇతరులకు పాఠం నేర్పేలా ఉండాలి. ఏదైనా విషయంలో ఓటమిని పొందకూడదు అంటే ఫాలో ఫాదర్ అనగా బ్రహ్మ బాబాని ఫాలో చేయాలి. ఎప్పుడైనా ఎక్కడైనా ఓటమిని చవిచూసే కార్యాలు చేయాల్సి వచ్చినప్పుడు నేను బాబాను అనుసరిస్తున్నానా అని గుర్తు చేసుకోవాలి. అలా చేయడం వల్ల అటువంటి ఆ కార్యాలకు కొంత బ్రేక్ పడుతుంది. ఆ కార్యం చెయ్యగలుగుతామా లేదా అనే నిర్ణయం చెయ్యగలుగుతారు. ఫాలో ఫాదర్ అనగా తండ్రిని అనుసరించడం వల్ల ఫ్లోలెస్గా అనగా మచ్చలేని వారిగా తయారవుతారు. ఎంతెంత అవ్యక్త స్థితిని అనుభవం చేస్తారో అంతే అవ్యక్త మధువనంకి ఆకర్షితులవుతారు. ఇప్పుడు వ్యక్త మధువనం లేదు. అవ్యక్త ప్రేరణ పాయింట్, తపస్య జీవితం కొరకు హోంవర్క్. ఇప్పుడు యోగ బలము ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి. ఎంతగా మీరు మీ అవ్యక్త స్థితిలో స్థితులవుతూ ఉంటారో అంతగా మాట్లాడడం తక్కువైపోతుంది. తక్కువగా మాట్లాడడం ద్వారా ఎక్కువ లాభం ఉంటుంది. మరలా ఈ యోగ శక్తి ద్వారా సర్వీసు స్వతహాగా అవుతుంది. యోగ బలము మరియు జ్ఞాన బలము ఈ రెండూ కలిసినట్లయితే రెండింటి సమానత ద్వారా సఫలత లభిస్తుంది. ఎంతగా మీరు మీ అవ్యక్త స్థితిలో స్థితులవుతూ ఉంటారో అంతగా మాట్లాడడము తగ్గిపోతుంది. తక్కువగా మాట్లాడడం ద్వారా ఎక్కువ లాభం ఉంటుంది. మరలా ఈ యోగ శక్తి ద్వారా సేవ స్వతహాగా జరుగుతుంది. యోగ బలము మరియు జ్ఞాన బలము ఈ రెండూ కలిసినట్లయితే రెండింటి సమానత ద్వారా సఫలత లభిస్తుంది. జీవన రేఖ. కొందరు చేయాల్సిన పనులకు చాలా లోతుగా ఆలోచిస్తారు, కానీ ఒక్క మెట్టు పైకి ఎక్కరు. కొందరు చేసిందేమీ ఉండదు, కానీ గోరంతలు కొండంత చేసి మాట్లాడతారు. ఎక్కడిది అక్కడే ఉంటుంది. మరికొందరు ఎంత ఆలోచిస్తారో అంతే చేస్తారు, అనగా మెట్లు నెమ్మదిగా ఎక్కుతూ ఉంటారు. మానవుని జీవితం అంతా సుఖ దుఃఖాలు అనే మెట్లు ఎక్కడం దిగడం వంటి ఆట వలె ఉంటుంది. భగవంతుని ఉపదేశాలు ఆచరించే వారికి ఈ జీవన ఆటలో మెట్లు ఎక్కేందుకు బదులుగా లిఫ్ట్ గిఫ్ట్గా లభిస్తుంది. కొందరు చేయాల్సిన పనులకు చాలా లోతుగా ఆలోచిస్తారు, కానీ ఒక్క మెట్టు పైకి ఎక్కరు. కొందరు చేసిందేమీ ఉండదు, కానీ గోరంతలు కొండంత చేసి మాట్లాడతారు.
ఎక్కడిది అక్కడే ఉంటుంది. మరికొందరు ఎంత ఆలోచిస్తారో అంతే చేస్తారు. మెట్లు నెమ్మదిగా ఎక్కుతూ ఉంటారు. మానవుని జీవితం అంతా సుఖ దుఃఖములు అనే మెట్లు ఎక్కడం దిగడం వంటి ఆట వలె ఉంటుంది. భగవంతుని ఉపదేశాలు ఆచరించే వారికి ఈ జీవన ఆటలో మెట్లు ఎక్కేందుకు బదులుగా లిఫ్ట్ గిఫ్ట్గా లభిస్తుంది. అచ్చా. ఓం శాంతి.